నాకు ఈ పెళ్ళొద్దు. అసలు నాకు జీవితంలో పెళ్ళే వద్దు. చెప్పండి మేడం. రా జోష్న, కూర్చో. పర్వాలేదు చెప్పండి. మనం దీపా జోష్నల్లా కాకుండా, సీఈఓ అసిస్టెంట్లా కాకుండా, కాసేపు ఇద్దరు ఆడవాళ్ళలాగా తోడబుట్టిన వాళ్ళలా మాట్లాడుకుందామా? అంత అవసరం ఏమొచ్చింది? నేనైనా, మన అమ్మైనా, నువ్వైనా, మన అత్త అయినా ఆడజన్మ ఎత్తిన తర్వాత పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో భర్తతో సంసారం చేసుకోవాలి అనుకుంటారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకునేంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? పెళ్లి మీద విరక్తి కలిగి. అబద్ధం. పోనీ నిజమేంటో చెప్పు. నీది విరక్తి కాదు, కోపం, బాధ. బాధ. అవును, బాధే. దానికి కారణం కూడా నాకు తెలుసు. ఏంటది? తిరస్కారం. తిరస్కారమా? సూరజ్ నిన్ను తిరస్కరించడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు. జ్యోత్స్నతో మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్ ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. అది నిన్ను తట్టుకోలేనంతగా బాధ పెడుతుంది. నాకు తెలిసి నువ్వు జీవితంలో ఎప్పుడూ ఇంత బాధపడలేదు. ఆ బాధతోనే జీవితంలో పెళ్లి చేసుకోను అనే నిర్ణయం తీసుకున్నావు. నిజమేంటో తెలుసా? సూరజ్కి నువ్వంటే చాలా ఇష్టం. సూరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నిన్నులా కోరుకుంటున్నాడు. అది నువ్వు అర్థం చేసుకో. పంతానికి పోయి నువ్వు సూరజ్ని దూరం చేసుకోవద్దు. జీవితం ఈ రోజులో ఉండదు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకున్నందుకు బాధపడతావు. అంతకంటే ముందు సూరజ్ లాంటి వాణ్ణి వదులుకున్నందుకు నువ్వు బాధపడతావు. లేదు, నాకే బాధ లేదు. నేను పెళ్లి చేసుకోను. జీవితాంతం ఇలా ఉండలేవు జోష్న. ఒంటరి జీవితం వసంతకాలంలో ఎండిపోయిన చెట్టు లాంటిదే. వసంతకాలం గొప్పతనం తెలియాలంటే చెట్టుకి ప్రాణం ఉండాలి. ఆ ప్రాణమే పెళ్లి. నాకు సూరజొద్దు దీపా. నువ్వు జీవితంలో చాలా తప్పులు చేశావు. ఇప్పుడు నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. సూరజ్ని వదులుకోవడం నీ జీవితంలో చేసిన తప్పులన్నింటికంటే పెద్ద తప్పు జోష్న. సూరజ్ ఏం చెప్పాడో మరొకసారి గుర్తు చేసుకో. నువ్వేం చేయాలో నీకే అర్థమవుతుంది. తీసుకో. నాకు అవసరం లేదు. నీకు తెలియకుండానే నీ కళ్ళు ఏడుస్తున్నాయి. వదిలేస్తే కళ్ళ నుండి కన్నీళ్లు జారిపోతాయి. తుడుచుకో. నీకొక విషయం తెలుసా? నీకు కూడా సూరజ్ అంటే చాలా ఇష్టం. నేను చెప్పానా? నీ కళ్ళే చెప్తున్నాయి. నీ లోపల ఎంత ప్రేముందో నీ కళ్ళు చెప్తున్నాయి జోష్న. కోపం వచ్చినంత తేలిగ్గా కన్నీళ్లు రావు. ఒకరిని తలుచుకోగానే కోపం వచ్చిందంటే అతనంటే మనకి చిరాకు అని అర్థం. ఒకరిని తలుచుకోగానే మనకి కన్నీళ్ళు వస్తున్నాయంటే వాళ్ళంటే మనకి ప్రేమ అని అర్థం. నువ్వు మాటల్లో చెప్పలేకపోయినా నీ గుండెల్లో ఉన్న ప్రేమ నీ కన్నీళ్ల రూపంలో కనిపిస్తోంది. ఆలోచించుకో జోష్న. సూరజ్ని వదులుకోకు. సూరజ్ నీకు సరైన భర్త. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించు. ఏంటి సిఓ గారు, డిఏ గారిని కూర్చోబెట్టి ఏం చెప్తున్నారు? ఏం లేదు బావా, మామూలు విషయాలే మాట్లాడుకుంటున్నాం. ఏంటదినా? ఈ మధ్య కొందరు మళ్ళీ చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారంట. దీపానే వెళ్తాను. జీవితాంతం పెళ్లి చేసుకోను అన్నంత నిర్ణయం జ్యోత్స్న తీసుకోవాల్సిన అవసరం ఏంటి బ్రదర్? నువ్వే వెళ్ళి అడగాల్సింది. అంత సాహసం నేను చేయలేదు. బావా, జోష్న చాలా బాధపడుతుంది. పైకి చెప్పుకోలేకపోయినా తను సూరజ్ వల్ల మతి పోగొట్టుకుంటుంది. అయితే దీనికో చక్కని పరిష్కారం ఆలోచించాల్సిందే. ఏం చేస్తావు? చెప్తానుగా, నీతో మాట్లాడాలి. చెప్పు బ్రదర్. ఎందుకు ఆడవాళ్ళ మనసులతో ఆడుకుంటున్నావు? ఆడవాళ్ల మనసులతో ఆడుకుంటున్నానా? జోస్న చాలా డిస్టర్బ్ అయింది. అందుకు నేను కారణం కాదే. కాకపోవడం ఏంటి? 100% నువ్వే కారణం. పెళ్ళి పెళ్ళి అని కలవరించే మనిషి జీవితంలో పెళ్ళే వద్దనే నిర్ణయం తీసుకుందంటే దాని కారణం నువ్వే. నేనా? నువ్వే. ఇంట్లో అందరి ముందు నువ్వు పెళ్లికి ఓకే చెప్పుంటే తను ఇలా ఉండేది కాదు, ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది కాదు. అది కాదు బ్రదర్. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. వెంటనే సరిదిద్దుకో. చూస్తుంటే
ఇదంతా పగతోనే చేసినట్టుంది. బ్రదర్, జోస్న గురించి నీకెవరో చెప్పుంటే నువ్వు తను బాధపడేలా మాట్లాడటంలో అర్థం ఉంది. నీకన్నీ తెలుసు కదా. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు బ్రదర్. నన్ను ఎన్ని ప్రశ్నలైనా అడుగు, కానీ జోస్ను మాత్రం బాధ పెట్టుకో. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. నీకు దీప గారికి పెళ్ళైంది కదా, జోష్న మనసులోంచి నిన్ను తీసేయగలిగిందా? లేదు. సరే, పెళ్ళైన తర్వాత నీ జీవితం ఏదో నువ్వు బ్రతుకుతుంటే జోష్న నువ్వే కావాలి అని నీ వెంట తిరుగుతుంటే నీకెలా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది. వేరే మనిషిని మనసులో పెట్టుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు అలాగే ఉంటుంది బ్రదర్. జోష్న మనసులో నువ్వే ఉన్నావు. నిన్ను జోష్న తన మనసులో నుంచి తీయలేదు, నిన్ను మర్చిపోలేదు, వేరొకరిని పెళ్లి చేసుకోలేదు. ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. అందుకే ఏం చెయ్యాలో తెలియక జీవితంలో పెళ్లే చేసుకోను అని నిర్ణయం తీసుకుంది. ఇదంతా జోష్న ఆడుతున్న నాటకం బ్రదర్. సూరజ్, ఎవరిది నా నాటకం? నా లైఫ్ గురించి, నా నిర్ణయాల గురించి, నా మనసు గురించి మాట్లాడడానికి నీకే అధికారం ఉంది? నేను నాటకాలు ఆడుతున్నానా? ఎలా తెలుసురా నీకు నేను నాటకాలు ఆడుతున్నానని? ఎవరైనా చెప్పారా? జోస్న, నువ్వు ఆగు బావా. నేను సూరజ్తో మాట్లాడాలి. చెప్పరా? ఎవరైనా చెప్పారా? లేకపోతే నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది? ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా నాతో చెప్పు. అంతేకాని ఇలా వెనక నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నీ నిర్ణయాన్ని నేను తప్పు పెట్టానా? నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదని కానీ, కరెక్ట్ అని కానీ నేను చెప్పానా? లేదే. నువ్వేదో చెప్పాలనుకున్నావు, చెప్పాను. నీ విషయంలో నీకెలాంటి ఫ్రీడమ్ ఉందో నా విషయంలో అలాంటి ఫ్రీడమే ఉంది. నీకు ఏ అధికారం లేదు. ఉంది. ఏంటా అధికారం? నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అదే నా అధికారం. నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. చేసుకోవద్దు. నిన్నెవరు చేసుకోమన్నారు? అది నీ ఇష్టం. కానీ నిన్ను ఇష్టపడ్డం నా ఇష్టం. నువ్వు పెళ్లి చేసుకున్నా ఇలాగే ఉండిపోయినా నా ఇష్టం మారదు కదా. ఎందుకంటే నా ఇష్టం నీ నిర్ణయాలపైన ఆధారపడలేదు, నా నిర్ణయం మీదే ఆధారపడింది. నా మనసు గురించి నువ్వు మాట్లాడద్దు. మాట్లాడతాను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను మాట్లాడతాను. అమ్మో, ఈ స్ట్రెస్ భరించడం నా వల్ల కాదు. ఏమైంది బావా? ఏమైందంటావేంటి? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు? ఇంకెవరు? జోస్న, సూరజ్. మళ్ళీ ఏమైంది? ఎందుకు సూరజ్ జోస్నతో ఆడుకుంటున్నావు అని అడిగితే, జోస్న మనసులో ఉన్నావు, నిన్ను తీసేయలేకే ఈ నాటకాలు అని సూరజ్ అంటాడు. అది విన్న జోస్న సూరజ్ని కొట్టబోయి ఆగి, నా మనసు గురించి మాట్లాడే రైట్ నీకు లేదు అంటుంది. రైట్ ఉంది, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం అని సూరజ్ అంటాడు. నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు ఎలా ఉన్నారంటే, సూరజ్ జోస్నతో పెళ్లిని రిజెక్ట్ చేశాడు, కానీ జోస్నను వదలలేదు. జోస్న నన్ను మనసులోంచి తీయలేదు, సూరజ్ని వదులుకోలేదు. నిన్ను వదులుకోలేకపోతున్నాను అని జోష్న నీకేమైనా చెప్పిందా బావా? అది అందరికీ అర్థమవుతుంది కదా. నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను బావా అని జోష్న నీతో చెప్పిందా? జీవితంలో పెళ్లి చేసుకోను అంటే అర్థం ఏంటి? నా మీద ఉన్న ప్రేమ చంపుకోలేకే కదా. అంతలే బావా, దాని అర్థం అది కాదు. మరేంటి? నేనింక జీవితంలో సూరజ్ని తప్ప ఇంకెవర్ని చేసుకోను అని. అలా నీతో చెప్పిందా? నేను ఆడదాన్ని బావా, మరొక ఆడదాని మనసు నాకు అర్థమవుతుంది. సూరజ్ గురించి మాట్లాడుతుంటే జోష్న తెలియకుండానే ఏడ్చింది. జోష్న వదిలేసింది కన్నీటిని కాదు బావా, నిన్ను. నన్నా? అవును బావా, జోష్న మనసులో ఇప్పుడు నువ్వు లేవు. నేను లేకపోవడం ఏంటి? సూరజ్ చెప్పాడు దీపా. సూరజ్ చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. జోష్న నిన్ను మనసులో నుంచి తుడిచేసింది. అదెలా జరుగుతుంది?
జరిగింది. అబద్ధం. ఓకే. సూరజ్తో కానీ నీతో కానీ మా అమ్మతో కానీ నేను బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందా? చెప్పలేదు. తను ఎవ్వరితో చెప్పకపోయినా నాతో చెప్పింది. నేను తన మనసు గురించి మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఏడ్చిందే కానీ లేదు దీపా, నా మనసులో ఇంకా బావే ఉన్నాడు అని అనలేదు. అనలేదు అంటే నువ్వు లేనట్టే. లేనట్టు అంటే నిన్ను మనసులో నుంచి తీసేసినట్టే. తీసేసిందా? తీసేయలేదు, గెంటేసింది. గెంటేసిందా? అవును బావ, కన్నీళ్ల రూపంలో జోష్న నిన్ను మనసులో నుంచి గెంటేసింది. నిజమా? మనసులో ఉన్న మనిషిని మర్చిపోవడం అంత తేలిక దీపా? జోష్న నిన్ను మనసులో నుంచి గెంటేసినందుకు నువ్వు బాగా నిరుత్సాహపడుతున్నట్టున్నావు. నిరుత్సాహమా? అదే బాధ, నీరసం అన్నీ కలిసొచ్చే ఒక రకమైన బాధ బావా. అలాంటిదేం లేదు దీపా. ఇన్నేళ్ల ప్రేమ ఎలా అంత సడన్ గా మర్చిపోయిందా అని. జోష్నలో మార్పు మొదలైంది బావా. మార్పు మొదలైన విషయం జోష్నకు కూడా తెలియదు. ఒకవేళ జోష్న ఈ నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకునుంటే ఆఫీస్కి వచ్చేదే కాదు. అంటే జోస్న సూరజ్ని చూడ్డానికి ఆఫీస్కి వస్తుంది. సూరజ్ కూడా జోష్నని చూడ్డానికి ఆఫీస్కి వస్తున్నాడు. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు బావా. కానీ ఇది సాధారణ ప్రేమ కథ కాదు. ఈ రోజు సూరజ్ పేరు చెప్తే జోష్న కన్నీళ్లు పెట్టుకుంది. జోష్నలో మార్పు మొదలైంది బావా. జోష్నకి సూరజ్ కావాలి. ఈ విషయం తనకి తెలియకపోయినా తన మనసుకి తెలుసు. తన మనసుకి తెలిసిన విషయం జోష్నకు తెలిసిన మరుక్షణం సూరజ్కి తెలుస్తుంది. ఈ ప్రేమ కథకు అదే ముగింపు. నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తుంది దీపా. ఇదే నిజం బావా. వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఆఫీస్కి వస్తున్నారు. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు. జోస్నతో మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్ ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. జోస్నని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ పెళ్ళొద్దు. అసలు నాకు జీవితంలో పెళ్ళే వద్దు. ఇదంతా జోస్న ఆడుతున్న నాటకం బ్రదర్. ఎవరిది నా నాటకం? ఒకరిని తలుచుకోగానే మనకి కన్నీళ్ళు వస్తున్నాయంటే వాళ్ళంటే మనకి ప్రేమ అని అర్థం. సూరజ్, హలో మిస్టర్ సూరజ్, నేను ఇక్కడుంటే అక్కడే ఉంది చూడ్డానికి. ఇక్కడే ఉంది చూడడానికి. నేనున్నాను. నేను నిన్నెందుకు చూడాలి? అదే నేను అడుగుతున్నాను. నువ్వు నన్నెందుకు చూస్తున్నావు? నువ్వు పిలిచావు కాబట్టి నీ వైపు చూస్తున్నాను. లేదంటే నీ వైపు ఎందుకు చూస్తాను? మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకున్నావు? అది నీకే తెలియాలి. నేను అక్కడ కూర్చునుంటే నువ్వు నన్ను చూస్తున్నావు. ఇప్పుడు కూడా నేను అక్కడే చూస్తున్నాను. కానీ నువ్వు అక్కడ లేవు కదా. నేను ఇక్కడికి వస్తే అక్కడ ఎందుకుంటాను? నువ్వు ఇక్కడికి వచ్చినా నేను అక్కడ చూస్తున్నాను అంటే నిన్ను చూస్తున్నట్టు కాదు కదా. మరి అక్కడేం చూస్తున్నావు? శూన్యం. శూన్యమా? ఎస్, శూన్యమే. శూన్యం చూడ్డం ఏంటి? నేనేదైనా లోతుగా ఆలోచిస్తుంటే అలా శూన్యంలోకి చూస్తాను. అక్కడ నేనున్నాను. అది నీ తప్పు. నువ్వు నా వైపు చూడకు. నేను శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాను. అక్కడ నువ్వు ఉన్నా లేకపోయినా నా చూపు అటే ఉన్నప్పుడు అది నీకోసం అని ఎలా అనుకుంటావు? అయితే ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. నాకు తెలీదు. నీకు తెలియకుండానే ఆలోచిస్తున్నావా? నేనొక విషయం గురించి ఆలోచిస్తూ రెండో విషయంలోకి వెళ్ళిపోయాను. మొదటిది ఏంటిది? మర్చిపోయాను. రెండోదేంటి? గుర్తులేదు. మరేం ఆలోచిస్తున్నావు? మొదటి దాని గురించి ఆలోచిస్తూ రెండోది ఎందుకు మర్చిపోయానా అని ఆలోచిస్తున్నాను. నీతో మాట్లాడితే ఎవరికైనా మతిపోవాల్సిందే. నీకు ఆల్రెడీ పోయినట్టుంది. అది నీ వల్లే. నీ నిర్ణయాలు, నీ ఇష్టాలు, నీ మనసు, నీ జీవితం అంటూ ఏవో భారీ డైలాగులు చెప్పావు కదా. అన్నీ నీ ఇష్టమైనప్పుడు నా వల్ల నీ మతి ఎలా పోతుంది? నీ మతి కూడా నీ ఇష్టం వల్లే పోవాలి కదా. నీతో మాట్లాడితే కన్ఫ్యూజ్ చేస్తావు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే నీ మీద నీకు క్లారిటీ లేనట్టే. నా మీద నాకు క్లారిటీ లేకపోవడం ఏంటి? అయితే నమ్మకం లేనట్టే. నమ్మకం లేకపోవడం ఏంట్రా? క్లారిటీ ఉండి నమ్మకం ఉంటే నాతో ఎందుకు గొడవ పడతావు? వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని వర్క్ చేసుకోండి మేడం. నువ్వు నన్ను చూస్తున్నావురా? నేను నిన్ను చూడట్లేదు. నేను ఎప్పుడూ చూసే చోటే చూస్తున్నాను. కానీ ఈరోజు ఆ ప్లేస్లో నువ్వు కూర్చున్నావు. నువ్వు చూస్తున్న ప్లేస్ నాదిరా. ఆ ప్లేస్ నాదే, ఈ ప్లేస్ నాదే అని అనకూడదు జోస్నా. మనం ఆఫీస్కి వర్క్ చేసుకోవడానికి వచ్చాము. వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి. నువ్వు నన్ను అలా చూస్తూ ఉంటే ఎలా వర్క్ చేసుకోవాలి? నాలాగే
నీకేం ఇబ్బంది లేదు, ఇబ్బంది అంతా నాకే. నేను మిమ్మల్ని చూస్తున్నాను అని మీరు నన్ను చూస్తేనే కదా తెలిసేది. అవునా? మరప్పుడు మీరెందుకు నన్ను చూడ్డం? నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి. నేను నిన్ను చూస్తే నువ్వు నన్ను చూస్తావా? నేను నిన్ను చూస్తే నువ్వు నన్ను చూడవా? చూడు, చూస్తానో లేదో తెలుస్తుంది. నేనెందుకు చూడాలిరా? ఆల్రెడీ చూసావు. నువ్వు చూడ్డం ఆపే. నువ్వు చూడడం ఆపేస్తే నేను ఆపేసినట్టే. ఎందుకంటే నువ్వు నన్ను చూడనప్పుడు నేను నిన్ను చూడడం నీకు తెలియదు కదా. నీతో వాదించడం కంటే పోయి వర్క్ చేసుకోవడం బెటర్. ఆల్ ది బెస్ట్. అవసరం లేదు. నీకు చెప్పలేదు, నాకే చెప్తున్నాను. నేను కూడా నీకు చెప్పలేదు. ఓకే. ఓకే. ఇది కదా. నువ్వు చెప్పింది నిజమే దీప. జ్యోత్స్నలో మార్పు మొదలైంది. ఆ విషయం జ్యోత్స్నకి మనమే చెప్పాలి. ఇలా కొట్టుకొని చివరికి వాళ్లే దగ్గరైపోతారు బావా. నువ్వు చూస్తూ ఉండు. హలో మేడం, ఏంటి లగేజ్ తీసుకుని బయలుదేరారు? ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు? అంటే మీరు ఈ మధ్య సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. చూస్తుంటే మరో సంచలనాత్మకమైన అలాగే చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అనిపించింది. ఏంటది? ఏముంది, ఆఫీస్లో నా మొహం చూడడం ఇష్టం లేక నువ్వు లగేజ్ సర్దుకుని ఏ అమెరికాకో వెళ్ళిపోతున్నావు, అంతేనా? నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఎయిర్పోర్ట్కే వెళ్ళాలి. డ్రాప్ చేయమంటావా? నాకు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మరెందుకు ఈ టైంలో బ్యాగేసుకుని బయలుదేరావు? పనుంది. ఏంటది? నీతో చెప్పాలా? ఎవరికీ చెప్పకుండా ఎక్కడికని పోతావు? ఎవరికీ చెప్పలేదని నీకు తెలుసా? చూస్తే అర్థమైపోతుంది. చూస్తే అర్థమయ్యేలా ఉంటే చాలానే అర్థం చేసుకోవాలి. నీకు కళ్ళున్నాయి కానీ చూడలేవు, మనసుంది కానీ అర్థం చేసుకోలేవు. నువ్వు ఇంకేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నావు. ఏది మనసులో పెట్టుకుని మాట్లాడితే నీకెందుకురా? నా దారిన నన్ను పోని. ఆ వెళ్ళేది రాంగ్ రూట్ అయితే? ఇన్నాళ్ళు రాంగ్ రూట్లోనే వెళ్ళాను. ఇప్పుడే రైట్ రూట్లోకి వెళ్తున్నాను. ఇంట్లో ఏదన్నా గొడవ జరిగిందా? లేదు. మీ అమ్మ నాన్న ఏమన్నా తిట్టారా? నేనేం చిన్నపిల్లని కాదు. మమ్మీ డాడీ తిట్టారని ఇంట్లో నుంచి పోవడానికి. నువ్వు చిన్నపిల్లవి కాదు, మొండి పిల్లవి. చిన్నపిల్లల కంటే మొండి పిల్లలే డేంజర్. ఆఫీస్లోనే అనుకున్నాను. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంచవా? నువ్వు ఇప్పుడు ఇంట్లోంచి పోతున్నావు కదా. నేను పోవడం లేదు, వెళ్తున్నాను. రెండింటికి తేడా ఏంటో. పోయినవాడు రాడు, కానీ వెళ్ళినవాడు వస్తాడు. అంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ వస్తానంటావు? రాకుండా చేస్తావా? పోకుండా ఆపుతాను. అది నీ వల్ల కాదు. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. చెప్పను. పోనీ ఎప్పుడు వస్తావో చెప్పు. ఏ, నువ్వు ఏడిపించడానికి ఇక్కడ ఎవరు ఉండరు అనా? నువ్వైనా తిట్టుకోవడానికి అక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా. నాకెవరూ అవసరం లేదు. మాట మనసులో నుంచి కాదు, గొంతులో నుంచి వస్తుంది. మేము నీ అంత మేధావులం కాదులే. నన్ను పోని. ఆ డ్రాప్ చేయనా? వెళ్ళగలను. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి రానా? పోయి భోంచేసి పడుకో. ఇలా వెళ్ళిపోవడం తప్పు చూసినా. అలాగని స్కూటీ వెనక రాసుకో. ఇంతకీ ఎలా వెళ్తావు? క్యాబ్ బుక్ చేస్తాను, వెళ్తాను. జోష్నా, ఈగోయిస్ట్ లగేజ్ ప్యాక్ చేసుకుని ఎక్కడికి పోతుంది? అబ్బా. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.